ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. ఈరోజు మహాశివరాత్రి కదా! ఆ శివయ్య అనుగ్రహం కోసం మేమందరం ఉదయాన్నే గుడికొచ్చేసాం. నేనెంత అదృష్టవంతురాలినో. ఎందుకంటే మా ఇంటికి దగ్గరలోనే శివాలయము ఉంది. వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. గుడి బయట ఇలా బొట్లు పెడుతున్నారు. అసలు ఎంత పాజిటివ్ వైబో. అసలు ఆ బొట్టుతో అలా చూస్తుంటే ఎంత అనిపించిందో. కొంతమంది పిల్లలు బొట్టు పెట్టొద్దని ఏడుస్తారు కదా! కానీ మా బాబయితే బొట్టు పెట్టమని ఏడుస్తాడు. రోజూ బొట్టు పెట్టమంటాడు. అంత ఇష్టం మా పిల్లలకి బొట్టంటే. ఓం నమః శివాయ అలా వచ్చేయకూడదు. ముందైతే ఇలా ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించాము. కొంతమంది ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో నోములు నోచుకొని పసుపు కుంకాలు పంచిపెడతారు. పసుపు కుంకాలు అందుకోవడం అంటే ఆ పార్వతీదేవి అనుగ్రహం మన మీద ఉన్నట్లే. గుళ్ళో ఇలా పసుపు కుంకాలు పంచి పెడుతున్నారని తెలిస్తే చాలు ఆడవాళ్ళందరూ ఎంత బిజీగా ఉన్నా వీలు చేసుకొని మరీ గుడికొచ్చి తీసుకొని వెళ్తారు. శివరాత్రి రోజున చాలా మంది జాగరణ ఉంటారు కదా, మీరెవరైనా ఈ రోజు జాగరణ చేద్దాం అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. నాకు ఇప్పటికీ గుర్తుంది, శివరాత్రి అంటే మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకళ్ళ ఇంట్లో కూర్చొని నైట్ అంతా రాముడు సీత ఆడుకుంటూ జాగరణ ఉండేవాళ్ళం. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున టీవీలో భక్త కన్నప్ప సినిమా వేసేవారు కదా, నేనైతే మిస్ చేయకుండా చూసేదాన్ని. ఆ పరమశివుని అనుగ్రహం మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎప్పుడూ ఉండాలని ఆ శివయ్యను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.